ఈ సినిమాలో మనం ఒక అద్భుతమైన లోకాన్ని చూస్తాము. అక్కడ మనుషులు, డైనోసార్లు కలిసి జీవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన వినాశనంలో ఎక్కువ డైనోసార్లు నశించారు. కానీ కొందరు భూగర్భంలో జీవించడం మొదలుపెట్టారు. కాలక్రమేణా వారి సంఖ్య పెరిగిపోయింది. ఒకరోజు భూగర్భంలో జరిగిన భారీ పేలుడు వలన భూమిపైకి వచ్చే మార్గం తెరుచుకుంది. బయట గాలి, నీరు వారికి అనుకూలం కాకపోవడంతో చాలామంది మళ్లీ చనిపోయారు. కానీ సముద్ర ప్రాంతాలు, దీవులు మాత్రం వారికి సరిపోవడంతో అక్కడే స్థిరపడ్డారు. ఆ ప్రదేశాలు ప్రమాదకరంగా మారడంతో మనుషులు వెళ్లడం మానేశారు. కానీ కొన్ని ఎంపిక చేసిన కంపెనీలు మాత్రం అక్కడ పరిశోధన చేయడానికి అనుమతించబడ్డాయి. ఇప్పుడు 2010లోకి వెళ్దాం. ఒక దీవిలో ఇంజన్ అనే కంపెనీ డైనోసార్ల కోసం ప్రయోగశాలను నిర్మించింది. ఆ దీవిలోని ఇంజన్ ల్యాబ్లో అనేక మంది శాస్త్రవేత్తలు, జెనెటిస్టులు డైనోసార్లపై ప్రయోగాలు చేస్తున్నారు. వారు నిజానికి డైనోసార్ల DNA మార్చి వారిని ఇంకా శక్తివంతంగా, ప్రమాదకరంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం డైనోసార్ల రక్తం సేకరించి మ్యూటేషన్ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో డైనోసార్లు మ్యూటేట్ అయి పెద్ద కంటైనర్లలో ఉంచబడ్డాయి. ఇప్పుడు వారు మ్యూటేట్ చేస్తున్నది టీ-రెక్స్. కానీ ఒక కార్మికుడు చేసిన తప్పు వల్ల యంత్రం చెడిపోతుంది. ప్రయోగం మధ్యలో ఆగిపోవడంతో నిద్రలో ఉన్న టీ-రెక్స్ మెలకువతో లేచి బయటపడుతుంది. అది మొత్తం ల్యాబ్ను ధ్వంసం చేస్తూ క్రూరంగా అనేక మందిని తినేస్తుంది. ఈ టీ-రెక్స్ సాధారణం కాదని, భారీగా, మరింత భయంకరంగా మ్యూటేట్ అయిందని అందరికీ అర్థమవుతుంది. దాన్ని చూసి శాస్త్రవేత్తలు భయంతో వారి పని అన్నీ వదిలి పరుగులు తీస్తారు. అలా 17 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు కథ 2027కి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి మార్టిన్. అతను పార్కర్ అనే ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీలో పనిచేస్తాడు. ఈ కంపెనీ ప్రమాదకరమైన రోగాలకు మందులు తయారు చేస్తుంది. ఆ కాలంలో ఒక గుండె వ్యాధి ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రెండో వ్యక్తి దాని బారిన పడుతున్నాడు. రాబోయే కాలంలో ప్రతి 5గురిలో ఒకరు తప్పనిసరిగా ఈ వ్యాధితో బాధపడతారని పరిశోధన చెబుతోంది. దాంతో ఈ వ్యాధికి మందు తయారు చేస్తే ప్రపంచమంతా డిమాండ్ ఉంటుందని పార్కర్ అనుకుంది. ప్రజల వ్యాధి నయం చేస్తూ అపార లాభం పొందవచ్చని వారు భావించారు. ఆ సమయంలో వారు ఒక రహస్యం తెలుసుకున్నారు. ఈ మందు తయారీలో డైనోసార్ల గుండె ఎంతో ఉపయోగపడుతుందని. ఎందుకంటే అది అద్భుతంగా పెద్దది, శక్తివంతమైనది. డైనోసార్లలాంటి భారీ గుండె రక్తం దొరికితే మందు సులభంగా తయారవుతుందని పార్కర్ కంపెనీ నమ్మింది. అందుకే మిషన్కి మార్టిన్ను లీడర్గా ఎన్నుకుని భూమిపై, నీటిలో, గాలిలో జీవించే 3 రకాల డైనోసార్ల రక్తం తెమ్మని ఆదేశించింది. ఈ పని ఒంటరిగా సాధ్యం కాదని మార్టిన్ తెలుసుకుని టీం ఏర్పరచాలని నిర్ణయించాడు. మొదటగా ఎంచుకున్నది జోరా. గతంలో స్పెషల్ ఫోర్సెస్ కమాండర్గా పనిచేసిన ఆమె పోరాట నైపుణ్యం, ఆయుధాల వినియోగం, కఠిన పరిస్థితుల్లో బతికే శక్తి కలిగి ఉంది. ఆ ప్రదేశం ప్రమాదకరమని తెలుసుకున్న మార్టిన్, జోరాను ఒప్పించడానికి $10 మిలియన్ ఆఫర్ ఇచ్చాడు. ఆపై కంపెనీ గుండె వ్యాధి మందు కోసం డైనోసార్ల రక్తం కావాలని వివరంగా చెప్పాడు. మార్టిన్ జోరాకు చెప్పాడు, ఈ మిషన్ పూర్తిగా రహస్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలిసిపోతే ఇది ఎప్పటికీ అనుమతించదు. ఎందుకంటే ఇది చట్టవిరుద్ధం. ఈ మాటలు విన్న జోరా తొలుత వెళ్లాలని అనుకోలేదు. కానీ $10 మిలియన్ భారీ ఆఫర్ కోసం చివరికి అంగీకరించింది. మార్టిన్ టీంలో చేరింది. తర్వాత మార్టిన్ డైనోసార్లపై విస్తృత జ్ఞానం ఉన్న ఒక శాస్త్రవేత్తను కలిశాడు. అతను డబ్బు కోసం కాదు, డైనోసార్లపై ఉన్న ప్రేమ కోసం మిషన్లో చేరాడు. ఎందుకంటే వారికి దగ్గరగా వెళ్లి అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుందని అనుకున్నాడు. అయితే ముగ్గురితో ఈ మిషన్ పూర్తి కాదని మార్టిన్ గ్రహించాడు. అందుకే జోరా తన స్పెషల్ ఫోర్సెస్లో పనిచేసిన 2 స్నేహితులను పరిచయం చేసింది. వారిలో ఒకరు పోరాటం, ఆయుధాల వినియోగంలో నిపుణుడు. జోరా పరిచయం చేసిన మరో వ్యక్తి కూడా చాలా శక్తివంతుడు. స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్తో పాటు సముద్రంలో ఓడ నడపగల సామర్థ్యం ఉన్నాడు.
ఎలాంటి సమస్య వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనగలడు. ఇలా ఇద్దరూ చేరడంతో మార్టిన్ టీంలో మొత్తం 5 అయ్యారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని వారు ఓడపై ఎక్కి మిషన్కి బయలుదేరారు. ప్రయాణంలో 2 మంది మరింత చేరడంతో టీం మొత్తం 7 అయింది. తర్వాత మ్యాప్ పరిశీలనలో ఒక ప్రత్యేక దీవి దగ్గర నీటి డైనోసార్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఆ దీవిని చూసి మార్టిన్ చెప్పాడు, ఇది 17 ఏళ్ల క్రితం ఇంజన్ కంపెనీ డైనోసార్ల మ్యూటేషన్ ప్రయోగాలు చేసిన ప్రదేశం. కానీ ప్రమాదం తర్వాత ల్యాబ్ మూసి భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలా టీం తమ లక్ష్యం వైపు సుఖంగా కానీ జాగ్రత్తగా ముందుకు కదిలింది. సన్నివేశం మారుతుంది. సముద్రంలో ఒక చిన్న పడవలో 4 ఉన్నారు. టెరీసా, అతని 2 సోదరులు మరియు తండ్రి. వారు సముద్రాన్ని ఆనందించడానికి వచ్చారు. ఒక చోటుంచి మరొక చోటుకు సాగుతున్నారు. ఆడుతూ ఉన్న సమయంలో వారి చుట్టూ అనేక నీటి డైనోసార్లు ప్రదర్శన చేస్తూ ఒక్కొక్కరు పడవను దెబ్బతీస్తూ చివరికి పడవ తారుమారు అవుతుంది. 4 మోదూ నీటిలో పడిపోతారు. అదృష్టవశాత్తు డైనోసార్లు వెళ్లిపోయి వారు బతకగలుగుతారు. తక్షణమే టెరీసా తండ్రి రేడియో ఫ్రీక్వెన్సీ సెట్ చేసి ప్రదేశాన్ని సంకేతాలతో పంపిస్తాడు. ఆ సంకేతాలు మార్టిన్ టీం షిప్కి చేరతాయి. పరిశీలించినప్పుడు వారు సుమారు 45 కిలోమీటర్లు దూరంలో ఉన్నారని, షిప్ దీవికి దగ్గరగా ఉందని తెలుస్తుంది. మార్టిన్ పడవను వెనక్కి తిప్పి సహాయం చేయమని నిరాకరించాడు. ముందు మన పని ముగించుకుందాం అని అన్నాడు. కానీ జోరా తోటి వ్యక్తి మంచి మనిషి. అతను మార్టిన్ మాట వినకుండా నౌకను తిరిగి వారివైపు తిప్పాడు. కొద్దిసేపట్లోనే వారిని రక్షించి తమ నౌకలోకి తీసుకొచ్చారు. అప్పుడు టెరీసా తండ్రి సముద్రంలో తమకు జరిగిన విషయాన్ని చెప్పాడు. విని జట్టు గ్రహించింది, వారిపై దాడి చేసినవి వేరెవరో కాదు, సముద్ర డైనోసార్లు. ఆ వెంటనే భారీ సముద్ర డైనోసార్లు నౌకను ఢీకొట్టడం మొదలుపెట్టాయి. కానీ జట్టు భయపడకుండా ఆనందపడింది. ఎందుకంటే అదే వారి మొదటి లక్ష్యం. శాస్త్రవేత్త మిత్రుడు ఒక చాకచక్యమైన యుక్తి వేశాడు. అతని వద్ద ఉన్న ప్రత్యేకమైన తుపాకీకి సూదిగల సిరంజ్తో కూడిన కంటైనర్ అమర్చారు. అది డైనోసార్ శరీరంలోకి దూసుకుపోతే రక్తాన్ని సేకరించగలరు. సూది డైనోసార్ శరీరంలోకి దూసుకుపోయి కంటైనర్ రక్తంతో నిండిపోతుంది. పూర్తిగా నిండిన వెంటనే వాటికి కట్టిన పారాషూట్ సహాయంతో అవి పైకి ఎగురుతాయి. కిందకు వస్తున్నప్పుడు వీరు సులభంగా పట్టుకుంటారు. ఇదే సమయంలో జోరా ముందు ఒక డైనోసార్ కనిపించగానే సూది గన్తో కాలుస్తుంది. దాంతో ఆ డైనోసార్ రక్త నమూనా సులభంగా దొరుకుతుంది. ఇలా వారి మొదటి పని పూర్తయింది కాబట్టి అందరూ ఆనందపడతారు. కానీ వెంటనే మరికొన్ని సముద్ర డైనోసార్లు నౌకపై దాడి చేస్తాయి. వారిని తరిమేయాలనే ఉద్దేశంతో జోరా సహచరులు కాల్చడం ప్రారంభిస్తారు. కానీ ఆ ప్రాణులు వెనక్కి తగ్గకుండా మరింత ఆగ్రహంతో ముందుకొచ్చాయి. ఒక డైనోసార్ నౌక దగ్గరకు చేరి జోరా సహచరుల్లో ఒకరిని పట్టుకొని అందరి కళ్ల ముందే తినేసింది. ఇది చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. డైనోసార్లు ఆగకుండా మళ్లీ నౌకను ఢీకొట్టడంతో నౌక బలంగా కదిలి టెరీసా నీళ్లలో పడిపోయింది. ఇది చూసి టెరీసా అన్నదమ్ములు, తండ్రి కూడా ఆమెను రక్షించేందుకు నీళ్లలోకి దూకారు. 4 కలిసి ఈదుకుంటూ దగ్గరలోని దీవికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా జోరా సహచరుడు నౌకను ఏదోలా నియంత్రించి దీవివైపు తిప్పాడు. కానీ అది ఒక పెద్ద రాయికి ఢీకొట్టి తీవ్రంగా దెబ్బతింది. అయినా వారందరి ప్రాణాలు కాపాడబడ్డాయి. దీవిపై అడుగుపెట్టగానే ఒక్కసారిగా ఒక పెద్ద డైనోసార్ ప్రత్యక్షమై వారి బృందంలో కొత్తగా చేరిన అమ్మాయిని క్రూరంగా మింగేసింది. ఇలా వారి రెండో భాగస్వామి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇది చూసి అందరూ భయంతో వణికిపోయారు. ఇప్పుడు తిరిగి ఇంటికి ఎలా వెళ్తామన్న ఆందోళన మొదలైంది. ఎందుకంటే వారి నౌక పాడైపోయింది. దానితో తిరిగి వెళ్లడం అసాధ్యం. అందరూ గందగోళంలో ఉండగా జోరా వారిని ధైర్యపరుస్తూ, నాకు మరో ప్లానుంది అంది. ఈ మిషన్లో నౌక పాడైపోవచ్చని ముందే ఊహించి మరో బృందాన్ని సిద్ధం చేసుకున్నానని వెల్లడించింది. జోరా చెబుతుంది, నేను నా బృందానికి ఇప్పటికే చెప్పాను, రేపు ఒక రెస్క్యూ హెలికాప్టర్తో ఈ దీవికి రావాలని.
అందుకే మనం ఇవాళ్టికే పని పూర్తి చేసి ఈ దీవిలో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. అప్పుడు రేపు మన సహచరులు వచ్చినప్పుడు మనల్ని సులభంగా గుర్తించగలరు. కానీ వారు కేవలం కొన్ని నిమిషాలే ఆగుతారు. ఇది విన్న జోరా సహచరుడు భయపడి చెప్పాడు, ఈ దీవి చాలా ప్రమాదకరం. డైనోసార్లతో నిండిపోయింది. హెలికాప్టర్ బృందం ఎక్కువసేపు ఆగదని అందరికీ తెలుసు. మనల్ని కనుక్కుంటే తీసుకెళ్తారు, లేకపోతే మనం చనిపోయామని అనుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ దీవిలో జోరా బృందం ఒకవైపు, తెరిసా కుటుంబం మరోవైపు సహాయం కోసం ప్రయత్నిస్తున్నారు. జోరా ప్లాన్ ఏమిటంటే, ఇవాళ మిగిలిన 2 డైనోసార్ల రక్త నమూనాలు సేకరించి రేపు హెలికాప్టర్తో సురక్షితంగా తిరిగి వెళ్లడం. ఈ దీవి నిజంగా చాలా విచిత్రంగా అనిపించింది. ఇక్కడ జోరా బృందం ఎన్నో రకాల జంతువులు, పురుగులు, ఇంకా విభిన్నమైన డైనోసార్లను చూశారు. ఒక పెద్ద మైదానంలో గుంపులుగా ఉన్న భూసంబంధ డైనోసార్ల దగ్గరికి నిశ్శబ్దంగా వెళ్లి రహస్యంగా రక్త నమూనాలు సేకరించారు. ఇలా 2 డైనోసార్ల రక్త నమూనాలు వారి వద్దకు వచ్చాయి. ఆ డైనోసార్లు వారిని గమనించలేదు, ఎందుకంటే అవి గడ్డి తినేవి. అలాగే గుంపు సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో చిన్న బృందాన్ని చూడలేకపోయాయి. ఇప్పుడు వారికి కావలసింది 3వ డైనోసార్, ఒక ఎగిరే డైనోసార్. కానీ అది చాలా వేగంగా, ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే జోరా శాస్త్రవేత్త ఒక యుక్తి వేశారు. సూదితో నేరుగా రక్తం తీసుకోకుండా అది పెట్టిన గుడ్లలోనుంచే రక్తాన్ని సేకరిద్దాం. దీనికోసం వారు దీవిలోని ఒక పెద్ద రాయి దగ్గరికి వెళ్లారు. అక్కడే ఆ ఎగిరే డైనోసార్ గూడు ఉంది. ఆ ఎగిరే డైనోసార్ గూడు దగ్గర జోరా శాస్త్రవేత్త ఒక సహచరుడు చేరుకున్నారు. శాస్త్రవేత్త ఒక గుడ్డులోంచి రక్తం సేకరించాడు. ఇలా 3 డైనోసార్ల రక్త నమూనాలు వారి చేతికి వచ్చాయి. కాని వెంటనే ఆ ఎగిరే డైనోసార్ అక్కడికి చేరి వారిని గూడు దగ్గర చూసి ఉన్మాదంగా దాడి చేసింది. ఆ దాడిలో జోరా సహచరుడు ఒకరిని మింగేసింది. జోరా, శాస్త్రవేత్త, మార్టిన్ మాత్రం ప్రాణాలతో తప్పించుకుని దీవిలో లోతుగా వెళ్లారు. 3 రక్త నమూనాలు ఇప్పుడు వారి వద్ద ఉన్నాయి. ఈలోగా చీకటి పడసాగింది. కాని వారు, తెరిసా కుటుంబం కలిసి ఇంజన్ కంపెనీ వదిలిపోయిన పాత ల్యాబ్ దగ్గరకు చేరారు. అది సురక్షితం అనుకున్నా అక్కడే పెద్ద ప్రమాదం ఎదురైంది. భారీ డైనోసార్లు వారిపై దాడి చేశారు. ఇక్కడి డైనోసార్లు మిగతా వారికంటే మరింత రక్తపిపాసులు. ఎందుకంటే ఇవన్నీ మ్యూటేషన్కి గురయ్యాయి. కానీ జోరా బృందం ఏదోలా తప్పించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇంతలో మార్టిన్ తన అసలు రూపం చూపించాడు. 3 డైనోసార్ల రక్త నమూనాలు ఉన్న కంటైనర్లు తన దగ్గర పెట్టుకుని తుపాకీని తీసి అందరిపై గురిపెట్టాడు. ఎవరైనా నన్ను ఆపడానికి వస్తే చంపేస్తాను అని బెదిరించాడు. అప్పుడే అక్కడికి ఇప్పటివరకు ఉన్న అత్యంత పెద్ద, భయంకరమైన టీ-రెక్స్ ప్రత్యక్షమైంది. ఇదే ఆరంభంలో మ్యూటేట్ అయి ఇంజన్ కంపెనీ ల్యాబ్ను ధ్వంసం చేసిన అదే డైనోసార్. అది వచ్చి అందరిపై దారుణంగా దాడి చేసింది. మార్టిన్ను కూడా తినేసింది. అతని చేతిలో ఉన్న బాక్స్ కిందపడిపోయింది. జోరా దాన్ని ఎత్తుకుంది. అప్పటికి రెస్క్యూ హెలికాప్టర్ కూడా వచ్చింది. కానీ టీ-రెక్స్ దానిపై దాడి చేసి సులభంగా నమిలి నాశనం చేసింది. హెలికాప్టర్ను టీ-రెక్స్ ధ్వంసం చేయడంతో అందులోని పైలట్లు మరణించారు. ఆ సమయంలో దగ్గర్లో ఇంజన్ కంపెనీకి చెందిన ఓ నౌక కనిపించింది. దానితో తప్పించుకుందామని అందరూ నిర్ణయించుకున్నారు. ఏదోలా నౌకలోకి ఎక్కి బయలుదేరుతుండగానే టీ-రెక్స్ వారిని చూసి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. కాబట్టి అందరినీ కాపాడేందుకు తాను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరినీ నౌకలోకి ఎక్కించి ఒక ఫ్లేర్ వెలిగించాడు. టీ-రెక్స్ దానివైపు ఆకర్షించబడగానే అతను నౌక నుండి దూరంగా పరుగెత్తాడు. ఇలా టీ-రెక్స్ అతడిని వెంబడించగా మిగతావారికి తప్పించుకునే అవకాశం దొరికింది. జోరా బాధతో ఆపమని చెప్పినా అతను, మనకు వేరే మార్గం లేదు అంటూ వారిని వెళ్లమని కోరాడు. వెంటనే తెరిసా తండ్రి నౌకను ఆరంభించి వారు దీవిని వదిలి బయలుదేరారు. జోరా సహచరుడు టీ-రెక్స్ ను మోసగిస్తూ పరుగెడుతుండగా ఒక్కసారిగా ఫ్లేర్ కాంతి ఆరిపోయింది. ఇది చూసి జోరాకు అతడిని టీ-రెక్స్ చంపేసిందనిపించింది. కానీ కొద్దిసేపటికి అతడు మళ్లీ ఫ్లేర్ వెలిగించడంతో
జోరాకు సహచరుడు ఇంకా బతికే ఉన్నాడని తెలిసింది. వెంటనే ఆమె నౌకను ఆ వైపు నడిపి అతడిని సురక్షితంగా రక్షించింది. ఇప్పుడు వారందరూ నౌకలోకెక్కి ఈ రక్తపాతం దీవి నుండి బయలుదేరారు. ప్రయాణంలో శాస్త్రవేత్త జోరాతో అన్నాడు, మార్టిన్ ఈ 3 రక్త నమూనాలను ఒక్క కంపెనీకి ఇవ్వాలనుకున్నాడు. కానీ అది సరైంది కాదు. ఎందుకంటే ఒకే కంపెనీకి దొరికితే వారు మాత్రలు తయారుచేసి చాలా ఎక్కువ ధరలకు అమ్మేస్తారు. దాంతో జోరా, శాస్త్రవేత్తలు నిర్ణయించారు, ఈ రక్త నమూనాలను చిన్న చిన్న భాగాలుగా అన్ని కంపెనీలకు పంచాలి. అప్పుడు అన్ని కంపెనీలు ఔషధాలు తయారు చేస్తాయి. పేదవాడి నుండి ధనవంతుడి వరకు అందరికీ అందుతాయి. వారి ఈ నిర్ణయంతో ఈ సినిమా కథ ముగుస్తుంది.